ఇది ఎవరు కూడా ఉపయోగించుకోవట్లేదు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మనం స్టార్ట్ చేసి ఇప్పటి వరకు దాదాపు మొత్తం టోటల్ వచ్చేసేసి 336 లాస్ట్ 3 సంవత్సరాల్లో హిట్ అండ్ రన్ కేసెస్ 336 మంది ఉంటే అందులో 286 కేసెస్ అంటే 300 మందికి సంబంధించిన 286 కేసెస్ సంబంధించి మనము ప్రపోజల్స్ పంపించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్లో ఒక వింగ్ ఉంటుంది. సో ఆ వింగ్లో వాళ్ళు బాగా చేయడం వల్ల జరిగితే ఇప్పుడు మనకు 281 మందికి కాంపన్సేషన్ వచ్చింది. 300లో 281 మంది కాంపన్సేషన్ వచ్చింది. అందులో 2,27,50,000 వచ్చిందన్నమాట. దేశంలోనే ఇప్పుడు ఐ థింక్ గుజరాత్లో ఇంకొక జిల్లా ఉన్నట్టుంది, మనది 2వ జిల్లా. సో మనం ఎక్కువ అంటే డబ్బులు తీసుకుని మనం ఎక్కువ అంటే మన విక్టిమ్స్కి మనము గౌరవ ముఖ్యమంత్రి గారు సందర్భంలో చెప్తుంటారు. సో మీ బాధ మా బాధగా భావించాల్సిన అవసరం ఉందనేది వారి దగ్గర నుంచి నేర్చుకున్నాము. సో దానికి అనుగుణంగా చేసిన ఇందులో ఇంత మనీ ఇప్పించడం మాకు కూడా చాలా సంతోషం. ఏదైనప్పటికీ ఈరోజు ఈ బ్లాక్ స్పాట్ సందర్శనలో భాగంగా ఇబ్రహీంపట్నం రింగ్లో జరుగుతున్న యాక్సిడెంట్స్కి సంబంధించి కొన్ని కీ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒకటి వచ్చేసి ఆ రింగ్ ఏదైతే ఉందో ఆ రింగ్ చాలా పెద్దగా ఉంది, దాన్ని కొద్దిగా తగ్గిస్తామనేది ఒక డెసిషను. రెండవది ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే మన పండ్ల కొట్లు అన్నీ ఉన్నాయో అవి అటువైపు మార్చడము, ఫుట్పాత్ని తగ్గించడం, లెంత్ని తగ్గించడం అనేది, విడ్త్ని తగ్గించడం అనేది 2 డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించి ఇటువంటి పరిస్థితుల్లో రోడ్ ప్రమాదాలకు గురి కాకుండా ఉంటారని చెప్పేసి భావిస్తున్నాను. ఎందుకంటే ఇబ్రహీంపట్నం అనేది చాలా ఇంపార్టెంట్. దురదృష్టవశాత్తు పోయిన సంవత్సరం ఈ రోజు నాటికి అంటే ఏప్రిల్ 9వ తేదీ నాటికి 2025 సంవత్సరంలో 11 మంది చనిపోతే 2026 సంవత్సరంలో 15 మంది చనిపోయారు. మేము తగ్గించాలని చూస్తున్న కొద్దీ యమధర్మరాజు వెంటబడుతున్నాడు, జనాలు ఎక్కువ చనిపోతున్నారు. కాబట్టి ఇబ్రహీంపట్నం ప్రజానీకం కొంత